ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులై ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని కొరకు మీరు ముందుకు సాగితే, ఆయన పనిని మీరు చేసినట్లయితే తప్పక దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్థిరులుగా ఉండాలని, కదలని వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. స్థిరమైన స్తంభముగా, కదలని స్తంభముగా, దేవుని మందిరంలో నాటబడిన స్తంభముగా మనమందరం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు కార్యం అంటే ఆసక్తి కలిగి దేవుని కొరకు ముందుకు సాగినప్పుడు తప్పక దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు, మహత్కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రమేసే, నీ కృపను బట్టి నీకు వందనాలు. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలని నీ వాక్కు సెలవిచ్చిన విధంగానే ప్రతి ఒక్కరు నీ అందు స్థిరంగా ఉందురుగాక, కదలని వారిగా ఉందురుగాక, నీ అందు ఆసక్తి కలిగి జీవించుదురుగాక, ఎల్లప్పుడూ నీ ప్రత్యక్షతను పొందుకుందురుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల ఎల్లవేళలా ప్రతి ఒక్కరితో ఉంచి నీ కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఎల్లప్పుడూ నీ కొరకు ముందుకు సాగే బిడ్డలు ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.